ప్రతి కొత్త సంవత్సరం కొన్ని కీలక మార్పులను తీసుకొస్తుంది. అలాంటి మార్పులే ఈ 2026 ప్రారంభంతో అమల్లోకి వస్తూ ఉన్నాయి. బ్యాంకింగ్ సేవల నుంచి డిజిటల్ లావాదేవీలు, పన్ను చెల్లింపులు, వినియోగ వస్తువుల ధరలు, భద్రతా నిబంధనల వరకు అనేక రంగాల్లో కొత్త నియమాలు ప్రజల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేయనున్నాయి. ప్రస్తుతం దేశంలో వేగంగా పెరుగుతోన్న డిజిటల్ లావాదేవీల నేపథ్యంలో ఆన్లైన్ మోసాలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతూ ఉన్నాయి. యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలు కోట్లలో ఉన్నాయి. చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల వరకు ప్రజలు మొబైల్ ఫోన్ ద్వారానే చెల్లింపులు చేస్తూ ఉన్నారు. ఈ సౌకర్యంతో పాటు మోసగాళ్లు కూడా కొత్త పద్ధతుల్ని అనుసరిస్తోన్న పరిస్థితి. ఫేక్ కాల్స్, నకిలీ లింకులు, మెసేజ్ల ద్వారా ఖాతాలను ఖాళీ చేస్తోన్న సంఘటనలు రోజు వార్తల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం యూపీఐ లావాదేవీలపై పర్యవేక్షణను మరింత పెంచాలని నిర్ణయించుకుంది. లావాదేవీల భద్రతను బలోపేతం చేయడం, అనుమానాస్పద చలనం కనిపించినప్పుడు వెంటనే హెచ్చరికలు జారీ చేయడం వంటి చర్యలు తీసుకోనున్నారు. అదే సమయంలో వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్ల వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. ఇదే వేదికగా మోసగాళ్లు ప్రజలను మభ్యపెడుతూ ఉన్నారు. అందుకే సిమ్ వెరిఫికేషన్ నిబంధనలను కఠినతరం చేశారు. ఒక